అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిఎల్టీవీ పోడ్కాస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనతో ఉన్న ప్రత్యేక అతిథి పేరు విష్ణు వాకా. వారు ఒక అమెరికన్ స్టాండప్ కమెడియన్, కానీ తెలుగువారు. విష్ణు వాకా జీవితంపై మరియు హాస్యంపై తన ప్రత్యేక దృక్కోణం కోసం ప్రసిద్ధి చెందిన ఒక మంచి కమెడియన్. ద కామెడీ సెల్లర్ మరియు క్యారోలైన్స్ లాంటి ప్రసిద్ధ కామెడీ క్లబ్స్లో వారు ప్రదర్శనిచ్చారు. తన హాస్యంతో సామాజిక మరియు సాంస్కృతిక సమస్యలను పరిష్కరిస్తూ తన ప్రదర్శనలు వినోదాత్మకంగా మరియు ఆలోచనాత్మకంగా వారు చేస్తారు. have to explain me what is headliner little bit అంత టైం తీసుకోకండి. తెలుగులో చెప్తాను. సో చెప్పండి. టూ ఫార్మాట్స్ ఉన్నాయండి కామెడీకి. న్యూయార్క్లో వెళ్తే మీకు ఒక 1 hour షోలో 6 కమేడియన్స్ వస్తారు, అండ్ ఈచ్ వన్ విల్ టాక్ ఫర్ 10 minutes. కానీ షో కేస్ అంటారు. అంటే లైక్ లిటరలీ షో కేస్, ఒక 6 కమేడియన్స్ చూస్తారు. అదే మీరు ఈ రెగ్యులర్ వెన్యూస్ ఉంటాయి అవుట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అన్ని ఏంటంటే టూరింగ్ వెన్యూస్. అక్కడికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నా షో తీసుకెళ్ళాను అనుకోండి, సెల్ఫ్ డ్రివెన్. నేను గంట సేపు మాట్లాడతాను. నా ముందు ఐ విల్ టేక్ వన్ ఓపెనర్ ఫర్ మీ, ఈజ్ కాల్డ్ ఫీచర్. నేను headliner, నా పేరు హెడ్లైన్ ఉంటుంది కాబట్టి. ఓకే 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 అండ్ దెన్ నాకు ఫీచర్ వచ్చి నా ముందు ఒక 20 minutes అలా మాట్లాడతాడు, అంటే కామెడీ చేస్తాడు. ఆ ముందు ఒక హోస్ట్ ఒక 10 minutes. అది ఫార్మాట్ అనమాట, హోస్ట్, ఫీచర్, హెడ్లైనర్. గాట్ ఇట్. ఓకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ ఆల్వేస్ లైక్ there's no difference. These are all regular people. They're all scared of something. And they're scared of, ఇప్పుడు మీరు ఎవరినైనా కలిసినప్పుడు చూడండి, యు ఆర్ ఆల్వేస్, అంటే మనము నెగిటివ్ చూస్తాం ఎక్కువ మనుషుల్లో. మనిషిని కలవగానే అబ్బా వీడు ఇదా అని అనుకోము, అంటే వీడు ఇంతేనా అనుకుంటాం. బికాజ్ మనం సబ్కాన్షియస్గా మనమే ఇన్సెక్యూర్గా ఉండి ఎవరిని కలిసినా కూడా మన మనసుకు చెప్పుకోవాలి, వీడికన్నా నేను బెటరేరా ఎందులో ఒక దాంట్లో. అలా చెప్పుకోవడం కోసం మనం పక్కన వాడి దాంట్లో తప్పులు ఎతుకుతాం. నమస్కారం విష్ణు గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో ఒక చిన్న రిక్వెస్ట్ తోని యునో గేవ్ యువర్ టైం. అసలు సిఎల్టీవీ పోడ్కాస్ట్కి మీరు రెస్పాన్స్ ఇచ్చి యునో యూ యాక్సెప్టెడ్ మై ఇన్వైట్ టు జాయిన్ us. అంటే నాకు తెలుగు వాళ్ళు అంటే నేను తెలుగు కాబట్టి నాకు తెలుగు వాళ్ళు అంటే బాగా ఇష్టం. ఎవరైనా మనోళ్ళు కూడా నన్ను చూసారంటే నాకు అది ఇంకా హ్యాపీ. ఎవరు మనోళ్ళు కూడా చూసారని తెలుగు అంటే నాకు తెలుగు మోమార్చిపోయి ఉంటాను. సో ఎవరైనా తెలుగులో మాట్లాడతారంటే నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి లేదు. అంటే నేను కూడా నేను ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో చేసిన యూనో కామెడీ వీడియోస్ చూసేవాడిని. సడన్గా ఏదో ఒక పోడ్కాస్ట్లో మీరు అన్నారు నేను తెలుగు వాడిని అని. ఆ తర్వాత మీరు అల్లూరి సీతారామరాజు గారు టీషర్ట్ వేసుకొని వచ్చారు ఒక షోకి. I was stunned అనమాట. Like I was surprised. Okay, this is a Telugu person who is speaking, in a proper Indian slang in front of worldwide audience. అది అమేజింగ్ అనిపించింది. సో సార్, లెట్స్ గెట్ ఇన్ టు ద పోడ్కాస్ట్. సో బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వాట్ సిఎల్టీవీ ఈజ్ ఆల్ అబౌట్. నేను సిఎల్టీవీ అనేది కెనడాలో తెలుగు వాళ్ళు అని చెప్పి స్టార్ట్ చేశాము. బట్ మేబీ ఈవెన్చువల్లీ పేరు మార్చాలేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్. సో ఇదేంటంటే వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటామండి. అంటే కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఈవెంట్స్ కానీ షేర్ చేస్తుంటారు. ఇట్స్ మోర్ లైక్ యునో ఒక గ్యాదరింగ్, ఒక సోషల్ గ్యాదరింగ్ ఆన్ యూట్యూబ్ అనుకోవచ్చు. సో అందులో నేను పాడ్కాస్ట్ కండక్ట్ చేస్తుంటాను. హ్యావింగ్ సెడ్ దట్ సార్, దట్ ఈస్ సిఎల్టీవీ. దయచేసి మీ గురించి కొంచెం మా వాళ్ళకి వివరించండి. షూర్ అండి. నేను తెలుగుని, ఒంగోలు మాది. నేను 15 years అప్పుడు అమెరికా మూవ్ అయ్యాను. మా పేరెంట్స్ ఒక 2 years ముందు వచ్చారు. అంటే 11th classలో అలా వచ్చాను. అంటే when I was 15 I moved here. అంటే ఇండియాలో కూడా బాగా తిరిగామండి. మా పేరెంట్స్ మై డాడీ వాజ్ వర్కింగ్, అదే గవర్నమెంట్ డాక్టర్. సో నల్లమలై ఫారెస్ట్ నుంచి ఢిల్లీ దాకా అన్నీ తిరిగాము. అక్కడక్కడ చేంజ్డ్ 14 schools by the time I hit 5th grade. So you can imagine how much I was moving. అండ్ దెన్ అమెరికా వచ్చేటప్పటికి అది కొంచెం
అంటే అప్పుడు దాకా ఏంటంటే ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. తెలుగు కదా మన భాష. అంటే నాకు తెలుగు చదవడం అది బాగా వచ్చు. ఐ రియల్లీ ఎంజాయ్డ్. కంపెనీ కూడా నాకు ఆ ఫ్లో ఉండేది. అమెరికా రాగానే ఒక్కసారి ఏదో షాక్. అంటే ఏంది వీళ్ళకి మన గురించి అసలు తెలీదు. మనం అలా కమ్యూనికేట్ కూడా చేయలేము. సో దట్ వాస్ ద టర్నింగ్ థింగ్. ఐ వాజ్ లైక్ ఓకే. వీళ్ళకి అంటే చాలా నెగటివిటీ వీళ్ళకి స్ప్రెడ్ అయ్యి ఉందండి మన కల్చర్ మీద. ఐ వెంట్ నేను హై స్కూల్ వెస్ట్ వర్జీనియా వెళ్ళాను. వెస్ట్ వర్జీనియాలో నా హై స్కూల్ చేశాను. సో పీపుల్ అంటే ఊరికి జస్ట్ అలా మీట్ అయినా కూడా మీరు ఎలా అంటే అన్‌టచబిలిటీ ఫాలో అవుతారా? క్యాస్ట్ ఫాలో అవుతారా? సతీ ఫాలో అవుతారా? ఇలా అడుగుతారనమాట. అంటే అప్పుడు భలే ఫ్రస్ట్రేటింగ్ అనిపించేది. అరే! ఒక్కడికైతే చెప్పగలను. ప్రతోడు అదే అడుగుతున్నాడు. అంటే సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ ఐ వాస్ లైక్ అది ఐ వాంట్ టు యూజ్ ఇట్ అండ్ కన్వే ద మెసేజ్. అలా ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ. సో సో అది మీ దట్స్ వాట్ యు బీన్ త్రూ కదా. సో Yeah. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు మీ ఫ్యామిలీ సైడ్. అంటే సో టెల్ us లిటిల్ బిట్ అబౌట్ యువర్ డాడ్. లైక్ లుక్స్ లైక్ దే వెంట్, మీరు చెప్పిన దాని ప్రకారం Yeah. హీ వెంట్ ఆల్ త్రూ ద ఇండియా అండ్ సో ట్రైబల్ దాంట్లో ఏమన్నా ఉండేవాళ్ళ? యాహ్! అంటే నల్లమలై ఫారెస్ట్‌లో హి వాస్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ అనమాట. వాళ్ళకి టెంపరరీ డాక్టర్స్‌గా ఇచ్చారు. సో మేము దోర్నాల అట్లా దోర్నాల అంటే ఇంకా శ్రీశైలం అడవుల పక్కన గదా! అక్కడ ఉండేవాళ్ళము. తర్వాత ఖమ్మంలో కొన్ని రోజులు, దోర్నాల అట్లా ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కువ అంటే ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఫారెస్ట్ డిపెండెంట్‌గా ఉండే పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళక్కడ. సో వాళ్ళొచ్చినా గూడా ఇప్పుడేదన్నా మోస్ట్‌లీ వాళ్ళు దే యూజ్ లైక్ దేర్ రెగ్యులర్ వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ వేర్లు వాళ్ళయన్నీ. వాళ్ళు డాక్టర్ దగ్గరికొచ్చారంటే ఇంక లాస్ట్ మినిట్‌లో వస్తారు. వీళ్ళు దే విల్ ట్రై టు సేవ్ ద పర్సన్ ఆర్ డూ వాటెవర్ దే క్యాన్. అండ్ అంటే చాలా లైక్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అలా వచ్చేవన్నమాట. సో బట్ హీ ఎంజాయ్డ్ హిస్ వర్క్. కానీ మా తాతయ్యకేమో హీ వాంటెడ్ మా పేరెంట్స్‌ని అమెరికా రావాలని కోరిక. ఓకే. అండ్ మా డాడీకేమో హీ వాజ్ లైక్ రివోల్టింగ్ అగైన్స్ట్ మా తాతది. సో ఆయన అమెరికా పొమ్మంటే ఈయన అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఓకే. నా 7th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసేటప్పటికి మా డాడీకి భయమేసింది. ఏదో ఒకటి చేయాలి. అంటే నేను యావరేజ్ పాసే అనమాట. ఓకే. వీడు ఈడిని చదివించాలంటే కొంచెం డబ్బులు ఉండాలి అనిపించింది. సో ఇంకా హీ మూవ్ టు అమెరికా. అందువల్ల బై ద టైమ్ ఆల్ సెడ్ అండ్ డన్ అంటే ఆయన 8థ్‌లో ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళు 8థ్‌లో మూవ్ అయ్యారు. అంటే ఆల్రెడీ వీసా వచ్చింది వాళ్ళకి చాలా ఏళ్ల క్రితం. అంటే నేను 3rd క్లాస్‌లో ఉన్నప్పుడు మా డాడీకి అది స్పాన్సర్ చేసినప్పుడు వీసా వస్తది. లైక్ మై మామ్స్ బ్రదర్ ఈస్ ఇన్ అమెరికా. ఓకే. పెట్టారు. సో అప్పుడు వీసా లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఓకే. మా డాడీ రెస్పాండ్ అవ్వలేదు. హి జస్ట్ పుట్ ఇట్ ఇన్ సమ్ పేపర్స్‌లో పడేసి పైన పడేసాడు. అటక మీద పడేసాడు. ఓకే. ఊరికే నన్ను అడిగాడనమాట. "ఏరా అమెరికా వెళ్దామా?" అన్నాడు. నేను అప్పుడు ఫ్రెండ్స్‌తో ఆడుకొని ఇంట్లోకొచ్చాను. వద్దు నా ఫ్రెండ్స్ మిస్ అవుతాను. ఐ డోంట్ వాంట్ టు గో టు అమెరికా అన్నాను. తెలుగులో అమెరికాకి వెళ్ళడం అందరితో అయిపోయింది ఆ టాపిక్. మర్చిపోయాను గూడా. మళ్ళా నా 7th రిజల్ట్స్ చూసినాక మా డాడీకి ఓకే. ఏదో చేయాలి అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి లెటర్. అప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత రెస్పాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి రావచ్చా అని. అంటే వాళ్ళు సిన్స్ అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి వి కెన్ సెట్ ఇట్ అప్ నౌ అన్నారు. వావ్! అప్పుడు ఇంటర్వ్యూకెళ్ళి దే గాట్ ద వీసా. మళ్ళా నేను 10th అయిందాక అక్కడే ఉండాలనుకున్నారు. సో అక్కడ మా ఆంటోళ్ళ దగ్గర పెట్టి నన్ను వీళ్ళు అమెరికా వచ్చారు. ఓహ్! సో నేను 10th స్కూలింగ్ అంతా మీరు ఇండియాలో చేశారు. ఇండియానే. 10th చదివి 11th క్లాస్‌కి ఇక్కడికొచ్చాను. వావ్! దట్స్ ఎ బిగ్ మూవ్ ఐ గెస్. లైక్ అంటే యూ బిల్ట్ అ పర్సనాలిటీ, హోల్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఇస్ బిల్ట్ ఇన్ ఇండియా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ షాక్ అనుకుంటా. టేక్ us త్రూ దట్ పార్ట్ ఆఫ్ జర్నీ ఆఫ్ యువర్స్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫస్ట్ 2 ఇయర్స్ నాకు పెద్దేం అర్థం కాలేదండి. ఓకే. అంటే నా జోన్‌లో నేనున్నాను. అంటే నా ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యాను. ఏది మాట్లాడాలన్నా అంటే ఇప్పుడు ఆంధ్రాలో తెలుగులో మాట్లాడితే జోకులేసుకుంటాము. మేము ఏదైనా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ బ్రెయిన్‌లో థాట్ వస్తది. ఇక్కడ ప్రాసెస్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో
ఈ ఈ ప్రాబ్లమ్ అయ్యేదనమాట. అరే మంచి కామెడీ థాట్ వచ్చింది కానీ ఇది ఇంగ్లీష్‌లో చెప్పలేకపోతున్నావే అనిపించేది. అంటే ఓకే. ఇద్దరు ఏమన్నా టీజ్ చేస్తారు కదా! ఫట్ రిప్లై ఇవ్వగలను. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ లేట్ అయ్యేది. అందువల్ల అనుకునేవాడిననమాట. అరేయ్! నిన్ను తెలుగులో గాని నువ్వు నువ్వు అంటే మా ప్రిన్సిపల్ ఒకసారి పిలిచి అడిగాడు. విష్ సో సారీ లైక్ ఐ హర్డ్ లైక్ సమ్ కిడ్స్ ఆర్ బుల్లీయింగ్ యూ అన్నాడు. అంటే నేను చెప్పాను నాకొచ్చిన రాని ఇంగ్లీష్‌లో. ఓకే. ఇఫ్ యూ కాల్ దట్ బుల్లీయింగ్ I always imagine them coming to my Aditya Public School when I was there. I would have really shown them what bullying is. This is nothing. Nothing much worse than అయితే మీ స్కూల్లో బుల్లి అనమాట. అంటే బుల్లీ అని కాదు కామెడీగా అంటే యూ అచ్చా! ఆల్వేస్ ఓకే. మేక్ జోక్. అవునవును. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడిని బాగా ఎక్కువ ర్యాగ్ చేసేవాడిని. వాడికి నాకు ఒక అండర్‌స్టాండింగ్ అనమాట. నేను వాడి మీద అంటే క్లాస్‌లో జోకేస్తే అందరూ నవ్వుతారు కదా! అరే నేను నీ మీద జోకేస్తాను. నీకు కోపం వస్తే నన్ను కొట్టు. అండ్ ఐ వోంట్ హిట్ యూ బ్యాక్. ఆ! సో సాయంత్రం అంటే ఈ భుజం మీద అట్లా. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ చెయ్యి లేసేది కాదు. అంటే నేను ఏదో ఒకటి అంటాను నాకు తెలియదుగాని ఫట్టుమని పడుద్ది. అనగానే తిరిగి కొట్టాలనిపిస్తది కానీ అగ్రీమెంట్ కదా! మనం కొట్టమని చెప్పాం కదా! వావ్! సో చిన్నప్పటి నుంచే ఈ విట్ మీ లోపల ఉంది. యాహ్! ఉందండి. అంటే ఐ థింక్ నాకు మా తాత గూడా మా తాత, మా నాన్న వీళ్ళు గూడా కొంచెం కామెడీగానే అంటే మా ఫ్యామిలీలో కొంచెం కామెడీగానే ఎక్కువ సర్కాజం ఎక్కువ. కామెడీగానే తిట్టుకుంటా ఉంటాం. మా వైఫ్‌కి అర్థమయ్యేది కాదు మొదట్లో. ఆహా! ఎందుకంటే వాళ్ళు కొంచెం అంటే ఎప్పుడు అప్‌లిఫ్ట్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వెరీ సపోర్టివ్ ఉంటారు. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్. మా పేరెంట్స్ ఏందంటే మా డ్యాడ్ ఫట్‌మని జోకేస్తాడు. అది అంటే ఎంత మాటైనా అనేస్తాడు. బికాజ్ వి నో ఇట్స్ జోక్. అది మా వైఫ్ మొదట్లో అంటే నేను కూడా రియాక్ట్ అయ్యేవాడిని. మా 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 వై మైత మై వైఫ్‌నేమో షీ యూజ్డ్ టు బి స్టన్డ్ అనమాట. ఏంది మీరు ఇలా మాట్లాడుకుంటారని. అంటే బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ లైక్ చిన్నప్పుడు కూడా మా తాత ఆయనకి అంటే బై ద టైమ్ హి గాట్ ఓల్డర్ హి లాస్ట్ ఆల్ హిస్ మనీ. జస్ట్ లైక్ హి మేడ్ హిస్ కిడ్స్ లైక్ డాక్టర్స్ అండ్ హి ఎడ్యుకేటెడ్ దెమ్. బట్ లైక్ ఐ గేవ్ దెమ్ ఎడ్యుకేషన్ ఐ లాస్ట్ మనీ అనేవాడు. ఆహ్, ఆహ్, సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వెన్ ఐ గో ఔట్ ఇలా రోడ్డు మీద వెళ్తుంటే అంతా 60స్‌లో ఉన్నప్పుడు మా తాత వాళ్ళ ఏజ్ వాళ్ళంతా, "అరే! మీ తాత ఎటురా" అని అడిగేవాళ్ళు. ఆ! ఆయన జేబులో పావలా లేదు. ఈయన గురించి వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు అనుకునేవాడిని. బట్ మెయిన్ బికాజ్ హి ఈస్ ఎన్ ఎంటర్‌టైనర్. దే లవ్డ్ హ్యాంగింగ్ ఔట్ విత్ హిమ్. ఓహ్! గాట్ ఇట్. ఇట్స్ ఇన్ ద డీఎన్ఏ ఐ గెస్. సో యాహ్! అమేజింగ్ అసలు. యాహ్! Nice. Yeah, I'm getting that vibe. I mean, it's a fantastic talking to you in person, actually. I mean, though through Zoom, but it's amazing. అంటే So, యాక్చువల్‌గా ఇండియాలో పెరగడం ఐ హాడ్ కపుల్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ కూడా అండి. అంటే మై రియల్లీ 7th టు 10th వాస్ మై బెస్ట్ టైమ్. mm, టిల్ 5th దాకా కూడా 6th, 7th దాకా కూడా ఐ వాస్ మూవింగ్ అలాట్ లైక్ 14 స్కూల్స్ మారాను. బట్ 7th టు 10th ఒకే స్కూల్‌లో ఉన్నాను. అండ్ అక్కడ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సంజయ్ అని, శంకర్ అని. మా ముగ్గురం అంటే ఇంకా అదే పననమాట. ఇంక ము ఏదో ఒకటి జోకులేసుకోవడము, ఏది లేకపోతే ఇప్పుడు సినిమాల్లో ఉంటది గదా! mm. సినిమాలు చిరంజీవి సినిమానో ఏదో. ఇప్పుడు నేను కథ చెబితే శంకర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. I'm able to. క్లాస్‌లో కూర్చొని మేము Uh, సినిమాకి కూర్చొని ముగ్గురం నైట్ క్లాస్‌లు ఎగ్గొట్టి వెళ్ళేవాళ్ళం. మేము సినిమా నైట్ క్లాస్‌లు ఎగ్గొట్టామంటే మరుసటి రోజు మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉండేవాళ్ళు స్కూల్‌లో. అరే! వీళ్ళు సినిమాకెళ్లారురా ఇంక మనకి రేపు కథ అంటే నేరేషన్ అంతా మాకు క్లాస్‌లో ఉంటదనమాట. oh, beautiful. Are you సంజయ్ still, హ్మ్. మీ ఫ్రెండ్స్‌తో ఇంకా టచ్‌లో ఉన్నారా? ఉన్నానండి. నేను ఇంటికి Nice. వెళ్ళినప్పుడల్లా వి హ్యాంగ్ ఔట్. నాకు Nice. కూడా అదే ఎప్పుడూ వాళ్ళకి చెప్తా ఉంటాను. వన్ ఆఫ్ దీస్ డేస్ ఐయామ్ గోయింగ్ టు గెట్ మై టూర్ గోయింగ్ వేర్ ఐ కెన్ గెట్ ఎనఫ్ మనీ. మీకు గూడా ఏది ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ వీసాలు ఏయించుకొని తెచ్చుకుంటాను. ముగ్గురిని అదే అనిపించింది. అదే అట్లాంటిదొకటి మీరు ఒక షో కండక్ట్ చేస్తే ఇండియాలో అసలు మజా వస్తదేమో. యాహ్! వాళ్ళకి కొంచెం స్టేజ్ ఫియర్ ఉందండి. అంటే మా వాళ్ళకిద్దరికి ఆహాహా! అరే! నువ్వు మాట్లాడరా మేము వింటాము అంటారు. టీచర్ల ముందు గూడా వాళ్ళెప్పుడు మాట్లాడేవాళ్ళు గాదు. అందరూ అచ్చా! అడ్డుకోండనమాట. నేనే మాట్లాడాలి. సో, బట్ విల్ ఫిగర్ ఇట్ ఔట్. చేస్తాం. డెఫినెట్‌గా చేస్తాం.
బ్యూటిఫుల్ అసలు. అమేజింగ్, అమేజింగ్. ఓకే, లెట్స్ గెట్ టు ది డ్రామాటిక్ సైడ్ ఆఫ్ యువర్ స్టోరీ. ఐ మీన్ డ్రామాటిక్ అంటే మరీ అంత డ్రామాటిక్ కాదు కానీ బేసిక్లీ లేదండి. అంత లేదా? అంత అంటే రిజిస్టర్ కాదు. అంటే ఆ టైంలో అయిపోద్ది. తర్వాత ఎవరో అరే యూ వెంట్ త్రూ దట్ అని అంటారు. అందులో ఇక్కడ కొంత అంటే అమెరికన్స్ కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎమోషన్ ఉంటుంది కదా. మై గాడ్ యూ వెంట్ త్రూ దట్ అంటే అప్పుడు నాకు అవును కదా ఐ వెంట్ త్రూ దట్ ఓ యా యా అప్పుడు మనం ఫీల్ అవుతాం అనమాట. అప్పుడు దాకా ఏముండదు. ఓ మై గాడ్, అమేజింగ్ సార్, అమేజింగ్. సో అంటే ఇంట్లో మీరు ఇప్పుడు సార్ హ్యావ్ యూ స్టార్టెడ్ బీయింగ్ స్టాండప్ కమేడియన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది, అంటే టేక్ అస్ త్రూ యువర్ జర్నీ లైక్, అండ్ వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ సే? అంటే యాక్చువల్‌గా ఇండియాలో వెన్ ఐ మూవ్డ్ ఎ లాట్ అండి. నాకు ఎక్కడికెళ్ళినా గూడా ఒకటి ఇప్పుడు స్కూల్స్‌లో మీకు తెలుసు కదా! టీచర్స్ గాని ఇప్పుడు ఇండియాలో మనం బాగా చదివితే టీచర్లు బాగా మాట్లాడతారు. లేదా యూ ఆర్ లైక్ ఎ పాపులర్ కిడ్ ఏమన్నా స్పోర్ట్స్ అట్లా అంటే మాట్లాడతారు. మనం అప్పుడే మూవ్ అయ్యి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఎనకాల బెంచ్‌లో కూర్చుంటే ఎవడు పట్టించుకోడు. అంటే మొద్దు స్టూడెంట్ అనేసి అనుకుంటారు. సో, నాకేంటంటే ఆహ్, ఇప్పుడు ఎవరైనా టీచర్ రాలేదనుకోండి, ఎవరిని లీడర్‌ని పెడతారు కదా! అందరిని క్లాస్‌లో అందరిని సైలెంట్‌గా ఉండమని. ఐ యూజ్డ్ టు టెల్ స్టోరీస్. ఏదో ఇట్లా ఏ సినిమా కథో ఏదో ఒకటి ఫ్రెండ్స్‌కి. కాకపోతే దానికి కొంచెం మసాలా యాడ్ చేసి కొంచెం ఆహ్, మా నా నా వర్షన్‌లో చెప్పేవాడిని. సో, జనాలు సినిమా చూసొచ్చినోళ్ళు దే వుడ్ బి లైక్ ఇది ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది కదా! కొంచెం నవ్వుతా చూస్తే వినేవాళ్ళు. ఆళ్ళు బోర్డ్ మీద పేరు రాసి అట్లా టీచర్ వచ్చి ఎందుకురా మాట్లాడుతున్నావు అంటే, అందరు టీచర్ వాడిని కొట్టొద్దు టీచర్ వాడు బాగా కథలు చెప్తాడు అది ఇది అనేవాళ్ళు. సో, ఆమె అరే నువ్వు అడుగుతుంది చెప్పు ముందుకొచ్చి చెప్పు అనేది. అలా ఫిఫ్త్, సిక్స్త్ ఆదిత్య అప్పుడు సెయింట్ జేవియర్స్ ఒంగోలులో ఆహా. ఐ టెల్ స్టోరీస్. అండ్ మా ఫ్రెండ్స్ ఏంటంటే యాస్ ఐ వాస్ టెల్లింగ్ స్టోరీస్ దే వాంట్ మోర్ స్టోరీస్. అండ్ దే వాంట్ లైక్ అంటే ఐ హావ్ టు రీడ్ మోర్ అండ్ కమ్ అప్ విత్ స్టోరీస్. దానికి మళ్ళా ఆ స్టోరీ అరే ఇది బోర్‌గా ఉంది. దీనికి కొంచెం ఏమైనా మసాలా యాడ్ చేద్దామని కొంచెం అది ఇది ఏదో అంటే అప్పుడు బ్రహ్మానందం గారి కామెడీ ఇట్లా యాడ్ చేసి యాడ్‌కి ఏదో చేసేవాడిని. సో, వండర్ఫుల్. అండ్ వెన్ ఐ మూవ్ టు అమెరికా ఇక్కడ మనకి 'జేలెనో' ఆ షో ఉండేది కదా! 'జేలెనో' చూసేవాడిని. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లైక్డ్ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ హ్యూమర్. మనకి ఇండియాలో పొలిటీషియన్ ఏమన్నా అంటే కొడతారు. యా యా. ఇప్పుడు యాక్టర్స్ ఏంటంటే ఫ్యాన్స్ వచ్చి కొడతారు. 2, 3 స్పీచ్ కావాలంటే మళ్ళీ ఇంకో రౌడీ గ్యాంగ్‌ని పెట్టుకోవాలి ఎనక. ఓకే. ఇక్కడేంటంటే 'జేలెనో'లో లాంటోళ్ళొచ్చి ఆ రోజు జరిగింది ఆ రోజు వెంటనే ఎక్కిరిస్తా ఉంటే, అరే! ఈయనెవరు కొట్టరా? అంటే ఇస్ దిస్ ఓకేనా అనిపిచ్చేది ఫస్ట్‌లో. అనిపించాయన్నమాట. ఇలాంటిదైతే మనకి తెలుగులో అంటే నాకు భాష వచ్చుంటే ఐ వుడ్ డెఫినెట్‌లీ ఇలాంటిదైతే చేసేవాడిని అనుకునేవాడిని. ఆహ్, నేను ఫిల్మ్ స్కూల్‌కెళ్ళాను. నేను ఇంజినీరింగ్ మా డ్యాడీని అడిగితే మా డ్యాడీ ఒకటే చెప్పాడు. "నువ్వు ఇంజినీరింగ్ చేసి ఏమైనా చెయ్యి. మాత్రం నువ్వు మెడిసిన్ నువ్వు ఎట్లాగో నీ వల్ల కాదు వదిలేసేయి. అది తమ్ముడిని చేయిస్తాను. నువ్వు ఇంజినీరింగ్ మాత్రం చెయ్యి. ఆ తర్వాత నీ సావు నువ్వు చావు" అన్నాడు. ఓకే. అంటే నాకంటే ఒక క్లారిటీ వస్తది కదా! ఈడు ఇంజినీరింగ్ చేశాడు. ఏదో ఒకటి బతుకుతాడులే అని ఒక క్లారిటీ వస్తే నాకు భయం ఉండదు. ఆ తర్వాత నువ్వే అన్నాడు. సో, ఇంజినీరింగ్ అయిపోయినాక ఐ అప్లైడ్ ఫర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ. వావ్! అది అంటే డిప్లొమా కోర్సు ఈజీగానే వాళ్ళు డబ్బులిస్తే ఇచ్చే డిగ్రీనే. అంటే మనం నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అంటే థాట్ వచ్చింది కదా సార్. లైక్ ఆ థాట్ ఇట్స్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. అంటే ఆ పోస్టర్ చూడంగానే నాకు అంటే అప్పటిదాకా మనకు సినిమాల గురించి నేర్చుకోవచ్చు అనేది కూడా తెలీదు కదా! అంటే అని సార్ ఎక్కడికెళ్ళాలో ఐడియా లేదు. ఏదో మా తమ్ముడు వాళ్ళ కాలేజీకెళ్తే అక్కడ పోస్ట్ ఉంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని. ఇదేదో ప్రెస్టీజియస్ పేరులా ఉందని చెప్పేసి దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి పంపిస్తే, వాడు "నువ్వు ఇవాళ వస్తావా? రేపొస్తావా?" అంటున్నాడు. వీడు మనకన్నా తొందరలో ఉన్నాడు. ఓకే. అప్పుడే జాబొచ్చింది. మా బాస్‌ని అడిగా అనమాట. కెన్ ఐ హావ్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్ అంటే, వాడేమో అదే నాకు పెయిడ్ వెకేషన్ ఉంది. ఈ ఈ మంత్ 1 ఇయర్, ఈ ఇయర్ 1 మంత్ ఉంటది. నెక్స్ట్ ఇయర్ 1 మంత్ ఉంటది కదా! డిసెంబర్, ఫిబ్రవరిది అట్లా తీసుకొని వెళ్ళు అని కొంచెం అన్‌పెయిడ్ వెకేషన్ అలా వెంట్ ఫర్ 6 మంత్స్ వెళ్ళాను. అక్కడ అది అంటే బేసిక్‌గా డబ్బులిచ్చే కాలేజ్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. లేదంటే ఇట్స్ అప్ టు యూ బేసికల్లీ. దే విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ బట్ ఇట్స్ సో, అక్కడ ఐ వాస్ ట్రైయింగ్ టు మేక్ ఎ మూవీ కామెడీనే. చిన్న కౌబాయ్ మన 'బెన్ స్టిల్లర్' మూవీ ఉంది. 'జూలాండర్‌లో' క్యారెక్టర్ ఉంటది కదా! కొంచెం వాకీ కామెడీ అనమాట. హి వాంట్స్ టు కిడ్నాప్ ఎ గర్ల్
కిడ్నాప్స్ వెరీ వ్యాకీ. దానికి ఏమన్నా క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ కొంచెం సన్నగా అంటే హ్యాడ్ ఎ క్యారెక్టర్ ఇన్ మై హెడ్. మా ఫ్రెండ్తో అంటే ఇంకో క్లాస్మేట్తో ఇలాంటి క్యారెక్టర్ కావాలంటే నీకు అవెన్యూ ఏ అండ్ ఫస్ట్ స్ట్రీట్లో వెరైటీ మైక్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే నీకు కావాల్సిన క్యారెక్టర్లు దొరుకుతారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు అన్నాడు. వాడు చెప్పాడు అనమాట, నువ్వు టేక్ యూర్ ఓన్ బియర్, దే డోంట్ సెల్ బియర్, బట్ టేక్ యూర్ ఓన్ బియర్, యుల్ హ్యావ్ ఫన్ అన్నాడు. సో నేను మా 2-3 ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళాను. $5 ఎంట్రీ ఫీ అన్నారు. కట్టాను. వెళ్ళి కూర్చుంటే అసలు అంటే ఒకడు వచ్చి మొత్తం జుట్టు షేవ్ చేసుకున్నాడు, పేపర్లు పరుచుకున్నాడు, కూర్చున్నాడు. ఆల్ ఈ డిడ్ వాస్ షేవ్ హిస్ హెడ్. ఇంకోటి వచ్చి జోకులు చెప్పాడు. ఇంకోటి హీ జస్ట్ ర్యాన్ అరౌండ్ ఇన్ సర్కిల్ ఫర్ 5 minutes అరుస్తా. పీపుల్ ఆర్ డూయింగ్ వియర్డ్ థింగ్స్ అనమాట. ఐ వాజ్ ఎంజాయింగ్. అతను వచ్చి యువర్ నెక్స్ట్ స్టెప్ ఆన్ స్టేజ్ అన్నాడు. వాట్ యు మీన్ నేను నెక్స్ట్ స్టెప్ స్టేజ్ అంటే వాడు you are not participant. I thought you went as a దట్స్ వాట్ ఐ థాట్ టు. బట్ $5 కట్టింది ఇది వెరైటీ ఓపెన్ మైక్ అది. ఓకే, గాట్ ఇట్. ఓకే, ఓకే. $5 కట్టి అంటే ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. $5 కట్టిన వాడికి 5 నిమిషాలు స్టేజ్ టైం వస్తుంది. సో నేను $5 కట్టాను కదా, సో నీకు 5 నిమిషాలు స్టేజ్ టైం ఉంది. ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్, ఇఫ్ నాట్ ఐ విల్ గెట్ ద నెక్స్ట్ గా అన్నాడు. తెలుగు వాళ్ళం కదా, ఎందుకు పోగొట్టుకోవాలి $5 అని చెప్పేసి అది స్టేజ్ మీద వెళ్ళాను. అండ్ ఐ వాంటెడ్ టు డూ అంటే కామెడీ చేద్దాం అంటే దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ స్టేజ్ మీద కదా అని చెప్పి ముందు డిస్కవరీలో ఐ వాజ్ వాచింగ్ దిస్ 2 elephants అబౌట్ ఎలిఫెంట్స్, లైక్ హౌ ఇట్స్ మోర్ లైక్ ఎ బయాలజీ థింగ్. 5 నిమిషాలు మాట్లాడితే ఐ గాట్ గుడ్ మంచి లాఫ్స్ వచ్చినాయి. ఆ తర్వాత అందరూ మ్యాన్ యూ షుడ్ దిస్ ఈజ్ సంథింగ్ అంటే ఇదే నా ఫస్ట్ టైము అలా అడుగుతున్నాను. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ స్కూల్ అయిపోయి ఐ వెంట్ బ్యాక్, ఐ డిడ్ మై మాస్టర్స్. మళ్ళీ మా డాడీ వచ్చారే నువ్వు అక్కడ అంటే మాస్టర్స్ చేయకపోతే ఎట్లా అని పట్టుకున్నాడు. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఐ వాజ్ ఎంసీయింగ్ సమ్ షో అండ్ మై వైఫ్ సా మీ ఎంసీ అండ్ షీ సెడ్, విష్ణు నువ్వు నీకు మంచి టైమింగ్ ఉంది, కామెడీ ఉంది, స్టాండప్ అన్నావు, ఎప్పుడు చేస్తావు అని అంది. అనుకుంటాను కానీ ఇట్స్ ఒక్కొక్కడు 20 ఏళ్ళు చేస్తాడంట టు గెట్ టు లైక్ ఎనీవేర్ ఇన్ కామెడీ. అది ఇప్పుడు వెళ్ళి నేనేం చేస్తాను అన్నట్టుగా అంటే షీ సెడ్, వై డోంట్ యూ జస్ట్ ట్రై ఇట్ యాజ్ ఎ హాబీ, లైక్ గో అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఇఫ్ సంథింగ్ సంథింగ్ హ్యాపెన్, లైక్ ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు మేక్ ఇట్ కదా, అంటే యు నాట్ లివింగ్ కదా అన్నట్టు అన్నది. సో ఐ వెళ్ళాను. ఐ వెంట్ టు ఓపెన్ మైక్ నియర్ మై హౌస్, క్యాచ్ రైజింగ్ స్టార్ అని. అక్కడ లాస్ట్లో అంటే ముందర ఉన్నా కూడా నేను కింద రాసుకున్న పేరు. లాస్ట్ అందరినీ చూసినా కొంచెం మనకు ధైర్యం వస్తుంది అని అక్కడ కూర్చొని కూడా అనుకుంటాం అనమాట, ఎందురా మాకు ఈ కర్మ, ఎందుకు మూసుకొని ఏదో ఐటీ జాబ్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ వెనకాల కూర్చొని ఇదంతా ఎందుకు నాకు అన్నట్లుగా అనుకున్నాను. బట్ వెన్ ఐ వెంట్ అప్ అంటే ఐ డిడ్ మై జోక్స్ అండ్ అక్కడ మైక్ థామసీనో అని ఈజ్ నో మోర్, బట్ అన్నాడు అనమాట. తను వచ్చి అన్నాడు, హౌ లాంగ్ యూ బీన్ డూయింగ్ కామెడీ అంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓపెన్ మైక్ అని అన్నాను. తను అన్నాడు, కిడ్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 30 years, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ కమెడియన్స్, సంథింగ్ టు యూ, ఇఫ్ ఐ కెన్ గివ్ యూ ఎ సజెషన్, డోంట్ స్టాప్ అని అన్నాడు. వండర్ఫుల్. సో దట్ వాజ్ లైక్ ఎ బిగ్ బూన్. అంటే 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాడు మనకి అంత మాట ఉన్నాడంటే ఏదో ఉందే ఉంటుంది అంటే అనే అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకోసారి తనే అన్నాడు అనమాట, నెక్స్ట్ వీక్ ఇలా పాల్ విజీ ఇట్లా మంచి కమీడియన్స్ వస్తారు ఇక్కడికి, వస్తే ఐ గివ్ యూ గెస్ట్ స్పాట్స్ ఇస్తాను అన్నాడు. సో హీ ఓపెన్స్ ఫర్ బిల్బర్, హీస్ లైక్ ఎ బిగ్ కమీడియన్. తను వచ్చాడు, తన్ని చూద్దామని వెళ్ళాను. వెళ్తే ఐ డిడ్ 5 minutes అండ్ దెన్ తను హీ వెంట్ ఆన్ లైక్ తర్వాత ఫీచర్ వెళ్ళాడు, 20 minutes చేశాడు. అండ్ దెన్ హెడ్లైనర్ వెంట ఐ ఓన్లీ డిడ్ 5 minutes అప్ ఇన్ ద బిగినింగ్. తను వెళ్ళి గంట మాట్లాడి వచ్చింది. దిగినాక యాజ్ హీ వాజ్ వాకింగ్ ఆఫ్ ద స్టేజ్ నా వైపు పాయింట్ చేసి కమ్ విత్ మీ అన్నాడు. నేను మనసులో నేనేమన్నా చేశానా, డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్ అంటే, అంత గంట సేపు స్టేజ్ మీద ఉండొచ్చి నన్ను రమ్మంటాడు ఏంది అని నాకు అర్థం కాలేదు. వెళ్ళాను. And then he said, kid, I saw you, like you're really funny అని అన్నాడు. Are you saying it, just saying it, like are you just being nice to me అంటే, లేదు,
యూఆర్ రియలీ ఫనీ, జస్ట్ కీప్ లైక్ సేమ్ థింగ్ కీప్ డూయింగ్ అన్నాడు. సో దట్ వాజ్ అన్ అనదర్ లైక్ ఇట్స్ లైక్ ఈచ్ స్టెప్ ఎప్పుడైనా అరే ఇంకా మన వల్ల కాదురా అనుకున్నప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ లైక్ టు టెల్ యూ ద ట్రూత్ అండి. సిన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ and I felt like I found my purpose in life. And Beautiful. also, the minute I felt like I found a purpose in my life, I am not worried anymore అండి. అంటే ఇంతకుముందు ఫ్యూచర్ గురించి భయం ఉండేది. కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఆజ్ఞ వచ్చినట్టు నాకు మనసులో అంటే కొన్ని జోక్స్ కూడా నేను రాసానా ఇది అని నాకు అనిపించదు. అంటే ఐఎమ్ నాట్ సో వెరీ లైక్ అంటే మోర్ అబౌట్ లైక్ the supreme whoever like whoever controls this world. I'm not there's something to that and I have and because for me it's like నేనేనా చేసింది, నేనేనా అక్కడికి వెళ్ళింది, నేనేనా వాళ్ళతో మాట్లాడింది అంటే అండ్ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంటే ఇట్స్ లైక్ ఇట్స్ సమ్ అదర్ ఫోర్స్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ, ఇట్స్ నాట్ మీ. Amazing. So you're just going with the flow and the flow is within you. That's amazing. And the only thing is when I also feel like I fail or when I ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిందంటే లైక్ when I అరే ఏందిరా ఇలా జరిగింది అని అంటే అందులో ఐ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ లైక్ అంటారు చూడండి, ఆశతో ఏదైనా చేస్తే నేను ఆశపడి చేస్తే జరగదు. అంటే ఇలా కావాలి అని చేస్తే జరగదు. ఐ జస్ట్ డూ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ అండ్ ఐఎమ్ సీయింగ్ రిజల్ట్స్. సో స్వలాభం కోసం చేస్తారంటారు కదా, స్వలాభం కోసం చేస్తే నాకు నేను అనుకున్న రిజల్ట్ రాదు. అంటే ఫ్యాక్ట్ ఇఫ్ ఐ స్టే విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ I always have a better show. So that's where I'm like trying to be like being yourself, being honest. అంటే మీ inner soul ni when you're not hiding it with anything else, అది అంటే I'm sure I mean you have something very deep మీ సైడ్ ఏదో ఉంది which బహుశా it's coming out through your comedy, I guess. That's very pure within which is within you. అంటే Amazing yourself. అండి నా ఇట్స్ లైక్ సంబడి లైక్ ఆ దేవుడే అరే నువ్వు ఇది చేయరా అని అంటే నా వల్ల అంటే ఇప్పటికి నా లైఫ్లో ఈ యూనివర్స్లో నా పర్పస్ ఏందో నాకు అర్థమైంది. అంటే చాలా పెద్ద స్టేట్మెంట్స్ అంటే అది చాలా మంది నేను మొన్నే ఒక పోడ్కాస్ట్ చేశా దట్ మీరు నమ్మరు, చూసుంటారు, చూడలేదేమో, బహుశా చూడలేదేమో, హౌ టు ఫైండ్ యువర్ పర్పస్ అని చూసారా? వెరీ గుడ్. గురు పశుపతి గారని తను కూడా అప్రోచ్ అయ్యాను ఇన్స్టాగ్రామ్ లో, సార్ ప్లీజ్ ఒక 5 నిమిషాలు అంటే పాపం హీ గేవ్ మీ 1 hour అండ్ థ్యాంక్స్ టు హిమ్ తను ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చెప్పారు. మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏంటిది, ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది అంటే అందరూ ఏదో తెలిసినట్టే చెప్తారు, పలానోడు చెప్పాడు అని. నేను చూసి వచ్చానని ఎవరికి తెలియదు, ఎందుకు వచ్చాను, ఎందుకు పోతున్నామో తెలియదు, ఎప్పుడు పోతున్నామో కూడా తెలియదు. ఇండియాలో కొంచెం సెట్ అయ్యి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఐ వాజ్ లైక్ నాకు ఇండియాలో అందరూ ఇంజనీరింగ్ అని అంటే నేను మా పేరెంట్స్కి కొంచెం నేను HEC CEC అలా చేస్తాను, హిస్టరీ ఐ వాంట్ టు గో ఇంటు పాలిటిక్స్ అన్నాను. పాలిటిక్స్ మూవీస్ అని అంటే మా డాడీ ఆ దెబ్బకి మొత్తం అక్కడ సర్దేసి అమెరికా రిజిస్టర్ చేస్తాను. సార్ ఇప్పుడు మీరు సారీ టు ఇంటరప్ట్, ఎందుకంటే ఇప్పుడు మన మీరు స్టాండప్ కామెడీ చేస్తా అంటే మీ నాన్నగారు ఒప్పుకున్నారా? వాజ్ హి సపోర్టివ్? యా, అంటే మై పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ సెన్స్. మా మదర్కి ఏంటంటే షీఈస్ వెరీ బ్రేవ్. నన్ను స్టేజ్ మీద చూడడం తనకు బాగా ఇష్టం. బట్ ఐ ఆల్వేస్ ఫెయిల్డ్ హర్ బిఫోర్. ఇండియాలో ఉన్నప్పుడు అంటే ఒక్కసారి దే టుక్ మీ టు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది నేను ఢిల్లీలో. మన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదో ఎంపీస్కి ఏదో ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ పెడతారంట రోజు, తెలుగు ప్రోగ్రామ్స్. అంటే ఇట్స్ లైక్ ఏ కంటిన్యూస్ థింగ్.
మా పేరెంట్స్ చూద్దామని తీసుకెళ్తే నన్ను అప్పుడే పిల్లల చేత ఏదో పాటలు పాడిస్తున్నారు. ఆమె వచ్చి ఐ రిమెంబర్ దిస్. షీ సెడ్ ఐ వాస్ లైక్ 4 ఇయర్స్ అప్పుడు. ఆమె వచ్చి "మీ అబ్బాయి చేత కూడా ఏమన్నా పాడిస్తారా స్టేజ్ మీద" అన్నది. నెవర్ బీన్ ఆన్ స్టేజ్ బిఫోర్. వి జస్ట్ వాక్డ్ ఇన్. మా మదరు "యాహ్! యాహ్! మా వాడు పాట బాగా పాడతాడు. ఇదోటి 'కాకి కాకి కరాల కాకి' అని ఒక పోయెమ్ ఉండేది. మా మమ్మీ నేర్పించింది. ఈ పోయెమ్ బాగా చదువుతాడు. ఎళ్ళమ్మా స్టేజ్ మీద చదువు" అన్నాను. స్టేజ్ మీదకెళ్తే ఫస్ట్ టైము ఆమె దగ్గరికి ఏం చేయాలంటే, "ఏం లేదమ్మా అక్కడికెళ్తే నీకెవ్వరు కనపడరు. లైట్లుంటయి. నువ్వు చెప్పేసొచ్చెయ్యి" అన్నది. ఎళ్ళాను. అలాగే ఎవ్వరు కనపడలేదు. బ్లాక్‌గా ఉంది మొత్తం. నిలబడి ఆ బ్లాక్‌లోకి చూస్తా, ఆ లైట్ వైపు చూస్తా, నేను ఆ పాట పాడేశాను, వచ్చేసాను. అందరూ "అబ్బా! యూ డిడ్ గ్రేట్" అది ఇది అంటా ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత మళ్ళా ఒంగోలొచ్చినాక ఐ ఐ జాయిన్డ్ ఎ ప్లే. ఏదో పోలీస్ ఆఫీసర్ డ్రెస్ చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ ఏసుకునేవాళ్ళం కదా! అదొకటి నాకుంటే దే పుట్ మీ ఇన్ ద ప్లే. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చింది షోకి. వస్తే నా రోల్ ఏంటంటే లాస్ట్‌లో విలన్‌కి అందరూ పోలీసొచ్చి తుపాకీ పెడతారు చూడండి. యూ ఆర్ అండర్ అరెస్ట్ అని. అందులో ఓ పోలీసుని నేను. పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకెళ్ళడము. సరౌండ్ చేయాలి కదా! నేను ఆడిని సరౌండ్ చేయడంలో నా బ్యాక్ అంతా ఆడియన్స్‌కుంది. సో, అయ్యయ్యో! నేనెళ్ళి నా చేతికి కిందకొచ్చి "మమ్మీ చూసావా బాగా చేశానంటే" "ఎప్పుడెక్కావురా నువ్వు స్టేజి" అనంది. అయ్యయ్యో! పోలీసోడొచ్చి లాస్ట్‌లో అందరం పోలీసులు తుపాకులు పెట్టాం గదా! అంటే "అసలు నువ్వు కనపడలేదురా. ఎక్కడ నిలబడ్డావు" అంటే "ఆడు తిరిగి నిలబడితే ఏం కనపడతావురా" అన్నది. ఆహ్, అయ్యయ్యో! అది సో, సెకండ్ టైమ్ సెకండ్ జరగడం. స్టేజ్ పెర్ఫార్మన్స్. ఓకే. సెకండ్ టైమ్ ఫస్ట్ బానే జరిగింది. ఫస్ట్ వన్ బానే జరిగింది. వెరీ నైస్. వెరీ సో, నైస్. అప్పుడు ఫస్ట్ ఏంటంటే అసలు ఏం చేశానో కూడా తెలీదు. సెకండ్ టైమ్ ఐ యాక్చువల్లీ ట్రైడ్ సంథింగ్. ఐ ఐ డిసప్పాయింటెడ్. ఆ తర్వాత ఎప్పుడో ఐ వాస్ రీడింగ్ ఎ బుక్ అండి. ఐ వాస్ ఆస్కింగ్ మై మదర్ లైక్ అంటే బ్రేవరీ అంటారు కదా! ఇప్పుడు ఎవరన్నా డిస్క్రైబ్ చేస్తే వాడు అందగాడు, శూరుడు, ధీరుడు అంటారు. అంటే హ్మ్. వాడి ధైర్యం దాన్నేమంటారు బ్రేవరీని మనకి అంటారు తెలుగులో ఏదో అంటారు. వర్డ్ కరెక్ట్ బేసికల్లీ బ్రేవరీ అంటే ఏంటి అని అడిగానండి. హ్మ్. ఎట్లాగా అందగాడు దాంట్లో మనకు కుదరదు. అది అది వర్కౌట్ కాదు. ఇంకేమన్నా ఉంటే కొంచెం ఓహ్ మై గాడ్! ఎంత నవ్విస్తారు సార్. అమేజింగ్ అసలు. అన్నట్టుగా అడిగాను. అయితే మా మమ్మీ అంది అంటే బ్రేవరీ అంటే మళ్ళీ ఎవరితోని ఫైటింగ్ చేయాలా? అంటే అది అందగాడు వాళ్ళ ఫైటింగ్ చేయాలంటే కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా! అవును. అంటే అట్లా కాదమ్మా మనము అనుకున్నది ధైర్యంగా భయపడకుండా చెప్పగలగడమే బ్రేవరీ. నువ్వు అనుకున్నది ఎంతమంది అంటే నిజాన్ని కరెక్ట్‌గా నువ్వు చెప్పగలగాలి భయపడకుండా. దాన్ని బ్రేవరీ అంటారు అనంది. సో దట్ ఈస్ వెన్ ఐ వాస్ లైక్ దట్ ఈస్ ద సీడ్ ఐ కెన్ సే. దట్ వాస్ లైక్ ఎ వెరీ రివీలింగ్ థింగ్ టు మీ. ఆ తర్వాత అప్పటిదాకా టీచర్స్‌తో మాట్లాడాలన్నా అంటే ఇందాక జరిగితే ఇప్పుడు ఎవరినన్నా అనవసరంగా అక్యూజ్ చేసి కొడతారు కదా టీచర్సు. అప్పటిదాకా మనకెందుకు లేరా మనల్ని కూడా కొడతారని భయపడేవాడిని. అప్పుడు అట్లా ఎవరినన్నా అంటే అన్నెసెసరీ "ఏంటి సార్? ఎందుకు సార్? ఎందుకు కొడతారు సార్? వాడు చేయలేదు సార్. ఈడు చేసాడు సార్" అని లేకపోతే అట్లా అంటే ఐ వుడ్ బి లైక్ ఐ వుడ్ అంటే ఐ వుడెంట్ రాట్ అదర్ పీపుల్ గానీ యూజువల్లీ వాడు చేయలేదు సార్ అంటే మరి ఎవరు చేశారురా అంటే మా క్లాస్‌లో ఒక పాలిసీ ఉంది. ఎవడి మీద చెప్పుకోడు. మొత్తం 14 బాయ్స్, 14 గర్ల్స్ ఎవ్వరు 7th to 10th ఎవరు కంప్లెయింట్ చేసుకోం. ఒంగోలు ఆదిత్య పబ్లిక్ స్కూల్ మాకది రూల్ అనమాట. బావుంది ట్రీట్ ఏదో. ఎవడు ఏదైనా ఉన్నా మాలో మేము పెద్ద మనుషులం కూర్చొని మాట్లాడుకోవాలి గానీ టీచర్ల దగ్గర పోము. వావ్! వెరీ నైస్. వెరీ నైస్. ఐ యూజ్డ్ టు స్టాండ్ అప్ అంటే కొంచెం టీచర్స్ అది కాక ఏంటంటే అప్పుడు బాగానే కొట్టేవాళ్ళు. అందుకని కొడితే ఏమంటే ఆడపిల్లల ముందు కొడితే కొంచెం పరువు పోద్ది కదా! సో, అంటే మళ్ళా సర్కమ్‌స్టాన్సెస్ ఏమో వస్తుండేయి. సో, వన్ ఆఫ్ ద గెట్ అవే ఈజ్ లైక్ ఇఫ్ ఐ కెన్ మేక్ ఎ జోక్ ఫాస్ట్ ఎనఫ్ టీచర్‌కి అప్పుడున్న కోపం నవ్వొచ్చేదంటే కోపం ఉండదు. యూజువల్‌గా అప్పుడు దబ్బేసి పోరా పోయి కూర్చోరా అంటారు. అప్పుడు మా ఫ్రెండ్స్ వైపు తిరిగి ఇట్ట మీసం తిప్పేవాడిని. నాకు చిన్న చిన్న కోడ్స్ ఉండేవన్నమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా అంటే టీచర్ ఏమైనా బాగా సావగొట్టినా గూడా వాడు కొట్టినంత సేపు ఏడ్చినట్టు సార్, సార్, సార్ అంటాడు. వెనక్కి తిరిగి మీసం తిప్పుతాడు. సో, అలాంటి వావ్! వావ్! వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. I can say like because of that group of kids
ఈవెన్ టుడే లైక్ దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ లైక్ మై కామెడీ అనుకోవచ్చు. అదే టైంలో వీఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్. అప్పట్లో ఇవి చిన్నప్పుడు ఈ బ్రహ్మానందం, జంబలకడి బొమ్మ, ఇలా మూవీస్ అన్నీ వచ్చినాయి కదా, అన్ని కామెడీ మూవీస్. అవి బాగా చూసేవాళ్ళం. అంటే మేము చిరంజీవి మూవీస్ వస్తే గ్యారంటీ ఫస్ట్ రోజు వెళ్ళాలి. మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు గొడవ చేస్తాం కాబట్టి సినిమా అర్థం కాదు. మళ్ళీ కొంచెం తగ్గినాక ఒక వారం తర్వాత మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు సినిమా అర్థమైంది. సేమ్ అరే సేమ్ టు సేమ్ నిజం అంతా, కానీ మీ అంత విట్టు లేదు మా లోపల. అంటే అమేజింగ్ సార్, అమేజింగ్. సో ఇప్పుడు మనం మీరు న్యూయార్క్ ఫిలిం స్కూల్కి వెళ్ళారు, అండ్ యూ హ్యావ్ దిస్ అమేజింగ్ టైమింగ్ ఇన్ ద కామెడీ అండ్ ఆల్. సో వాయిస్ ఏదో కొంచెం రాస్పీగా వస్తుంది. ఓకే, రికార్డింగ్ క్లియర్. ఇట్స్ బెటర్. ఓకే. సో మీరు న్యూయార్క్ ఫిలిం స్కూల్కి వెళ్ళారు, అండ్ యూ హ్యావ్ అమేజింగ్ కామెడీ టైమింగ్ అండ్ ఆల్, అండ్ మంచి ఆహార్యం ఉంది, అండ్ ద వే యూ స్మైల్, ద వే యూ బ్రింగ్ అవుట్ యువర్ సెల్ఫ్. సో ఆర్ యూ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ ఆర్ వన్ ఆర్ ది అదర్ టైమ్? ఐ విల్ అండి. నేను యాక్చువల్గా మీకు నిన్ను కోరికి ఐ డిడ్ అసిస్టెంట్ డైరెక్షన్. ఓ బ్యూటిఫుల్. మీరు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఐ డిడ్ ఎ లిటిల్ గెస్ట్ రోల్. సినిమాలంటే ఇష్టము. ఎనీవే కామెడీ సినిమా ఇదంతా ఒకటే కదా. హరిశంకర్ గారు అప్పుడు ఈజ్ మేకింగ్ మూవీ. మా ఫ్రెండ్కి ఒకటికి రియలీ వాంట్స్ టు యాక్ట్ పాపం. తనకి ఆ రోల్ ఇచ్చారు. తనకి ఈ పలానా రోజు రమ్మన్నారు. మా వాడేమో కొంచెం అరే ఇంకా చెప్పలేదు, రమ్మన్నారు, నాకేం చెప్పలేదు డీటెయిల్స్, క్యారెక్టర్ ఏంటంటే ఏం ఉండదులే, క్యారెక్టర్ ఏదో చిన్న 2 లైన్లు ఉంటాయి, దానికి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిస్తే మళ్ళీ రోల్ తీసేస్తారేమో, ఎందుకు వెళ్ళికేది వాళ్ళని అని చెప్పాను. అంటే మా వాడే మంచి యాక్టర్ కదా. సో ఈ వాజ్ లైక్ అలా కాదు, ఐ నీడ్ టు నో ద రోల్, ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ద రోల్, అప్పటికప్పుడు వెళ్ళి చేసేది కాదు, నేను వెళ్తాను డైరెక్టర్తో మాట్లాడతానంటే సరే నేను కూడా వస్తాను తోడు అని వెళ్ళాను. ఇద్దరం వెళ్తే ఆయన అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండి మేము ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఎవరండి అని అన్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి, సార్ ఈయనే సార్ మనం రేపు రోల్ అది అని అంటే, అవునా ఈయన, సార్ మీరు యాక్ట్ చేస్తారా అన్నాడు. నాకు డైరెక్షన్ అది ఇష్టం అండి అని అన్నాను. అంటే సార్ నేను డైరెక్షన్ చేసుకుంటాను, మీరు యాక్ట్ చేస్తే చేస్తారా అన్నాడు హరిశంకర్. ఓకే. అవును అది కూడా చాలా విట్, చాలా విట్. అంటే నాకు అప్పుడు దాకా ఏంటంటే ఆమె స్టోరీ టెల్లర్, డైరెక్షన్ అనేది ఉండేది. ఐ వాజంట్ థింకింగ్ ఆఫ్ లైక్ యాక్టింగ్. సో అది కానీ మా ఫ్రెండ్ రోల్, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ రోల్. ఆయన అంటే అప్పుడు ఇంకా చెప్పలేదు ఆయన రోల్ అని. అంటే సార్ మీరు యాక్టింగ్ చేస్తారా నన్ను అడిగాడు, ఆ అబ్బాయి రోల్ అని చెప్తే. మాటకి నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి, బట్ మీరు రోల్ ఇస్తే చేస్తాను అని అన్నాను. అంటే ఐ వాజ్ లైక్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ కౌంటర్గా అన్నాను. ఆయన డైరెక్షన్ నేను చేసుకుంటానండి, నా సినిమా కదా, రోల్ కావాలంటే ఒక చిన్న రోల్ ఇస్తాను అన్నాను. ఇస్తానంటే వద్దని ఎట్లా అంటానండి అని అన్నాను. రండి అని మా ఫ్రెండ్, సార్ మీరేం అనుకోవచ్చు సార్, ఆయన రోల్ ఆయనకి ఇచ్చేయండి సార్ అన్నాడు. మా ఫ్రెండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. ఆయన రోల్ నాకు ఇస్తే ఎట్లా సార్ అంటే, ఆయనకి ఇంకొకటి ఇద్దాం సార్ మీకు ఇది సరిపోద్ది అని అన్నాడు. సో అది అప్పుడు కొంచెం బాగా లావుగుండేవాడిని. సో అది కొంచెం గూన్ అనమాట. ఆయన ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, మీరు మూవీ చూస్తే ఫస్ట్ ఫైట్ లో దేర్ ఇస్ ఎ కార్ చేజ్. వన్ ఆఫ్ ద డ్రైవర్ జెర్సీ సిటీలో చేసాము. తోటి ఎన్ఆర్ఐ మిత్రులారా, సాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లారా, మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కాకపోతే ఈ మాస్టర్ ఎయిర్పోర్ట్ లో దింపడానికి $500 బేరం ఒప్పుకున్నాను అంతే. దయచేసి నా జేబును కొట్టకండి. నేను $1000 ఇస్తా. 1000? ఏంటిది? ఎన్లా $1000 అక్కడ? నేను 1500 ఇస్తా. 1500? నేను 3000 ఇస్తా. చేసాము. ఇక్కడే అచ్చా, యు టాకింగ్ అబౌట్ దిస్ హోల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ వాళ్ళు అమెరికా షూట్ చేస్తే అప్పుడు ఐ యూస్ టు గెట్ లైక్ ఇన్వాల్వ్డ్. వండర్ఫుల్.
సో యా యూ స్టిల్ గెటింగ్ కాల్స్ లైక్, ఎందుకంటే మన దగ్గర ఇంకా షూటింగ్స్ అవుతుంటాయి నార్త్ అమెరికాలో. సో లైక్ ఇంకా యూ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ దోస్ గైస్? అంటే చిన్న రోల్ కదండి. ఆ తర్వాత కూడా ఐ డెంట్ రియల్లీ డూ మచ్ అండ్ ఐ డెంట్ పర్సూ. అండ్ ఆల్సో వాట్ ఐ రియలైజ్డ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక మంచి ఐడియా ఉందనుకోండి ఏదైనా కథ, ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే వీడికి ఏం తెలుసు, వీడు వచ్చి నాకు చెప్తున్నాడు, ఎక్కడో వాడు కట్ చేసి పంపించేద్దాం అన్నట్టు ఉంటుంది. అన్లెస్ దే రియల్లీ గెట్ ఇన్ టు ఇట్, లైక్ ఐ కెన్ గెట్ దమ్ ఇన్, యూనో యూజువల్లీ వాళ్ళకు కూడా చాలా వస్తుంటాయి కదా, దే డోంట్ హ్యావ్ టైం. సో మనకి ఐడియా మన మనసులో బ్రహ్మాండంగా ఉంటుంది, మనం ఆ టైంలో అలా కన్వే చేయడం కూడా కష్టం. సో నాకెప్పుడు ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ ఐడియాస్ ఫర్ ఫిల్మ్స్, బట్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ షుడ్ గో ఫ్రమ్ ద టాప్. అంటే ఇప్పుడు Got it. ఇప్పుడు I understand. ఆయన యాక్చువల్గా చెప్పాడు నాకు, ఆయన అంటే ఐ ప్రాబ్లీ షుడ్ సే ద నేమ్. ఆయన అండ్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ కోనా గారు, కోనా గారు, గోపీమోహన్ గారు నాకు బాగా పరిచయం అండి, దశరథ్ గారు బాగా పరిచయం Oh, wonderful. మూవీస్ అప్పుడు. ఒక మాటకు వచ్చి దశరథ్ గారే చెప్పారు, ఇక్కడ నుంచి యాక్టర్స్ వస్తారు కదండి, ఏంటి ఎలా ఉంటుంది అని అడిగాం. అడిగితే ఎలా ఉంటుంది విష్ణు, మీరు ఇక్కడ నుంచి యాక్టింగ్ అని వస్తారు, అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీడు ఎన్ఆర్ఐ గాడు, వాడు అక్కడ జాబ్ చేసుకోకుండా వీడు నా పొట్టగొట్టడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అని ఉంటుంది. సేమ్ ప్రాబ్లమ్స్ అయ్యా, నిజమే కదా ఒక విధంగా. వాడు పాపం అక్కడ దే స్ట్రగుల్ ఎ లాట్ టు, అవును. వాళ్ళు దే గో త్రూ లాట్ ఆఫ్ కృష్ణనగర్ లో అక్కడ ఇక్కడ తిరిగి, అసిస్టెంట్ డైరెక్టర్ పొట్టి తిరిగి, అసలు అంటే ఆ చిన్న స్ట్రగుల్ ఏమి అనక్కర్లేదు. ఐ హావ్ సీన్ దట్ Yeah. ఇన్ హైదరాబాద్. I've seen that here. తిరిగి వెయిట్ చేసి గంట ఇక్కడ అదే జరుగుతుందా? అంటే యాక్చువల్గా థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ ఆల్, లైక్ ఐఎమ్ ఏబుల్ టు గ్రో ఫాస్టర్, కానీ 20 years పట్టుద్దండి టు గెట్ టు వేర్ ఐఎమ్ రైట్ నౌ ఇన్ కామెడీ. 10 years బ్యాక్, నాట్ ఈవెన్ 10, like 8 years బ్యాక్ ఇట్ వుడ్ టేక్ యూ 20 years. ఎందుకంటే యూ హ్యావ్ టు, దెర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ న్యూయార్క్ సిటీలో, anywhere. So to get on stage itself is a big deal. There is like ఎందుకంటే there are no entry barriers. ఎవడైనా నేను జోకులు చెప్తాను రావచ్చు, అందరికీ వాళ్ళకి టైం లేదు ఎక్కించుకునే టైం. సో వీళ్ళల్లో ఎవడు ఫన్నీగా ఉంటాడో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఎన్నో ఓపెన్ మైక్స్, ఎవడు చూడు ఓపెన్ మైక్స్ చేసినా కూడా, ఎవడు హూ బుక్స్ యూ విల్ నాట్ కమ్ టు ఓపెన్ మైక్స్. సో క్వశ్చన్ అండి, ఓపెన్ మైక్ అంటే డు యు మైండ్ ఎక్స్ప్లెయినింగ్ లిటిల్ బిట్, దెన్ విల్ గెట్ డీపర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టాండప్ కామెడీలో ఫస్ట్ ఓపెన్ మైక్స్ అని ఉంటాయండి. ఇదేంటంటే జస్ట్ ఎవడైనా వచ్చి నంబర్, అంటే నేను ఇందాక చెప్పాను చూడండి ఒకటి వెరైటీ మైక్ అని చెప్పి. సో అదేంటంటే ఎవడైనా వచ్చి ఒక 5 డార్లు ఏమో కడతాడు, వాడికి వెన్యూ వాడికి 5 డార్లు అక్కడ కూర్చుని వెయిట్ చేసే వాళ్ళు తలా బీరో అట్లా తాగితే వాడికి బిజినెస్ జరుగుతుంది. అందుకు ఒక 5 డార్లు వీళ్ళకి 5 నిమిషాలు స్టేజ్ మీద ఇస్తాడు. సో దట్ ఈస్ మోర్ ఫర్ యూ టు ప్రాక్టీస్ యువర్ క్రాఫ్ట్. అంటే జోక్స్ అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే దర్ వెరీ అవుట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే వాళ్ళ జోకులు వాడు చూసుకుని ఉంటాడు, హీ హాజ్ నో టైమ్ టు లిసన్ టు యూ. సో నీ ఛాలెంజ్ ఏంటంటే వాడిని నమ్మించగలిగామంటే దాన్ని అరే మేక్ సెన్స్ కదా, అంతే కదా, వాడు చెప్పడానికి వచ్చాడు ఉంటాడు అక్కడికి, అంతే కదా. ఇట్స్ వెరీ సౌల్ క్రషింగ్ జర్నీ పాయింట్ ఆఫ్ లైఫ్ అండి. ఎందుకంటే మనం రాసుకొని వెళ్తాము, అక్కడ ఎవడు వినడు, అంటే ఎందుకు వచ్చాము, ఎందుకు చేసాము, ఎవరి కోసం చేసాము, అంటే ఇట్స్ ఎ వెరీ లైక్ యూనో అలా చేసే కొద్దీ ఆ సర్క్యూట్లో మన పేరు వినపడే కొద్దీ క్లబ్స్ ఎవడన్నా ఫన్నీగా అంటే వాళ్ళు అరే వాడు ఫన్నీ అని ఇంకెవరన్నా అంటారు కదా, అంటే కమెడియన్స్. అలా గివ్ యూ టైమ్, స్టార్ట్ గివింగ్ యూ టైమ్, అండ్ దెన్ ఎవెన్చువల్లీ ఆ క్లబ్స్లో నువ్వు ఇప్పుడు న్యూయార్క్లో పర్ఫామ్ చేస్తున్నావు అనుకోండి, దిల్ గివ్ యూ 5 minutes. ఎవరన్నా నేను న్యూయార్క్ సిటీలో చూసి, అండ్ దెన్ వెన్ యూ గెట్ టు దేర్ సిటీ, వాళ్ళు అంటే వీడిని నేను న్యూయార్క్లో చూశాను, ఈజ్ ఫన్నీ అని వాడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మనకు షోకి వచ్చిందాక యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ. సో ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. సో ఈవెన్ వన్ ఐ స్టార్టెడ్ కామెడీ, బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ లైక్ ఓల్డ్, ఐఎమ్ ఇన్ మై 30s. సో ఇప్పుడు మనం కొత్తగా మొదలుపెట్టి, అది తెలియని భాష, వేరే కంట్రీ, అంటే ఐ అండర్స్టాండ్ ద కల్చర్ కానీ, బట్ స్టిల్ లైక్ యూనో మై యాక్సెంట్ ఇట్స్ స్టిల్ మై యాక్సెంట్. సో ఆ భయం అయితే ఉంది, కానీ యాజ్ ఐ సెడ్ లైక్ దేర్ వాజ్ ఎ ఫోర్స్ దట్ వాజ్ డ్రైవింగ్ మీ. అంటే ఐ వాజంట్ ఈవెన్ ప్లేయింగ్ ఫర్ ద ఎండ్ గేమ్, ఐ వాజ్ లిటరలీ
అంటే ఈ ఓపెన్ మైక్ నుంచి నెక్స్ట్ ఓపెన్ మైక్. ఓకే. ఇవాళ మండే ఓపెన్ మైక్ ఉంది. అదెళ్ళి చేసొద్దాము. తర్వాత దానికి ఏమైందనేది ఆలోచన లేదు. ఓకే. మళ్ళా ట్యూస్‌డే ఇంకో ఓపెన్ మైక్ ఉంది. అక్కడ ఈ కొత్త జోక్ ట్రై చేద్దాము. ఆ జోక్‌ని ఈలోపు మనం కొంచెం ఆలోచించుకొని రాసుకొని డెవలప్ చేసుకొని చేస్తాను. అంటే అక్కడ ఎవరు నవ్వరు. బట్ మనకేంటంటే ద మోర్ యూ డూ ఇట్ ద ఫ్లో పెరుగుద్ది. ఎవెన్చువల్లీ యూ బిల్డ్ యువర్. బట్ థాంక్స్ టు ఇంటర్నెట్ ఏంటంటే నౌ ఈవెన్ వాట్ ఐ డిడ్ వాస్ ఐ యూజ్డ్ టు కట్ మై జోక్స్ అండ్ పోస్ట్ దెమ్ ఆన్‌లైన్. సో, అక్కడెవరు చూసి నవ్వకపోయినా నాకు కామెంట్స్‌లో నవ్వడము అంటే, అరే! ఇది కామెడీ ఎవరన్నా అంటే దట్స్ హౌ ఐ వాస్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. లైక్ ఐ వాస్ గెట్టింగ్ మై ఫీడ్‌బ్యాక్ ఇన్ ద కామెంట్స్. సో, ఇఫ్ పీపుల్ ఆర్ లాఫింగ్ దట్ మీన్స్ దిస్ ఈస్ వర్కింగ్. లేదా ఎవరైనా కామెంట్ చేస్తారు. ఒక్కోసారి దెన్ యూ బిల్డ్ ఆన్ ఇట్ లైక్ యూ ఈ ఫార్మాట్ వర్క్ అవుతున్నట్టు దెన్ యూ కీప్ యాడింగ్ టు ఇట్, రిమూవింగ్ స్టఫ్. అండ్ దట్ ఆల్సో హెల్ప్డ్ మీ బికాస్ నౌ ఐఎమ్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఐ హావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ లైవ్ స్టేజ్ టు గెట్ ఫ్యాన్స్. ఇప్పుడేంది ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైవ్ స్టేజ్. ఐఎమ్ డూయింగ్ ఓపెన్ మైక్ అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్‌లైన్ అండ్ ఐఎమ్ గెట్టింగ్ ఫ్యాన్స్. సో, నెక్స్ట్ టైమ్ చూసే వాళ్ళకి ఏంటంటే అరే! వీడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. దే మైట్ బై టికెట్స్. సో, ఐ కెన్ గో టు సమ్‌వన్ అండ్ సే లిజన్ నాకు ఒక 4,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐ కెన్ సెల్ సమ్ టికెట్స్. నాకు ఒక 5 మినిట్స్ ఇస్తావా అంటే వాడు కూడా హి మైట్ బి ఏబుల్ టు. సో, ఇట్స్ దట్స్ హౌ ఐ బిల్ట్ ఇట్. అండ్ వెరీ నైస్. luckily I also got to open for Russell Peters and అదే దట్స్ అమేజింగ్ కదా అసలు. హౌ డిడ్ యూ ఇంటరాక్ట్ విత్ హిమ్ ఆర్ వాస్ జస్ట్ దట్ పర్టిక్యులర్ ఓపెనింగ్ వాట్ యు యాక్చువల్‌గా ఏమైందంటే అండి కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాస్ డూయింగ్. నేను కెవిన్ హార్ట్ ఒక బుక్ రాసాడు. ఐ క్యాన్ ఏదో ఐ డిడ్ నాట్ మేక్ దిస్ అప్ అనో ఏదో బుక్. ఐ కెన్ సే దట్స్ లైక్ మై మత గ్రంథం అనుకోవచ్చు. కామెడీ మత గ్రంథం. ఎందుకంటే తన స్ట్రగుల్స్ మొత్తం లిస్ట్ చేశాడు. ఓకే. అండ్ కెవిన్ హార్ట్ ఏంటంటే ఈజ్ అ వెరీ స్మార్ట్ గై, వెరీ బిజినెస్ గై. లైక్ హీ అండర్స్టూడ్ ద ఇంట్రికసిటీస్ ఆఫ్ ద గేమ్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ తను ఏమన్నాడంటే we tend to as a comedian you find a comfortable place and you hang out there all the time. Keep going to the same open mics, same people, same friends. You become friends and then all of a sudden you come to a point ఆడి పెరిగితే నువ్వు జెలస్ ఫీల్ అవుతావు, నువ్వు పెరిగితే వాడు జెలస్ ఫీల్ అవుతాడు. ఇద్దరు పెరగరు. బికాస్ యూ బోత్ ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఈక్వల్. బట్ అలా కాకుండా ఈ సెల్ఫ్ ప్లేసెస్ దట్ స్కేర్ యూ. ఎక్కడికి వెళ్తే నీకు భయం వేస్తుందో అంటే ఎవరి ముందు కామెడీ చేయాలంటే నీకు భయం వేస్తుంది అనుకుంటావు వాళ్ళ ముందుకు వెళ్ళి చెయ్యి అన్నాడు. నేను అర్బన్ రూమ్స్ అంటాం మేము. అర్బన్ రూమ్స్ అంటాము. అర్బన్ రూమ్స్ ఆర్ ద టఫెస్ట్. ఎందుకంటే you have literally less than 30 seconds to get them on your side. You cannot get them on your side in the first 30 seconds. You lost them. They'll have their conversations. Now nobody is listening to you, and your entire set is ruined. So 30 seconds is your thing. So I would say those are the tough rooms and another. So I looked up where the urban rooms are, and that really helped me too. And that gave me a lot of confidence. When I have akkada friends, when I'm making friends akkada, when people are telling me I'm funny, and when I walk up on stage వాళ్ళు మనసులో ఏంటంటే వీడి యాక్సెంట్ ఈడు నాకు జోకులు చెప్పి నవ్విస్తాడా అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ కెన్ గెట్ దెమ్ టు బీ విత్ ఇన్ 30 seconds టు గో అరే ఈ నెక్స్ట్ ఏం చెప్తాడు ఏందావరా అని దే వాంట్ టు లిసన్ టు మీ. ఇఫ్ ఐ కెన్ గెట్ దెమ్ టు డూ దట్ ఇన్ 30 seconds, I already won. That is the best satisfaction. So I was seeking that. I kept on going back and that really helped me. So అప్పుడు నాకు తెలిగింది ఏంటంటే నా బలువు అరే అందరికీ ఎవడంటే ఎవరికైనా భయం. సో నాకొక్కడికే కాదు ప్రాబ్లం, అందరికీ ఉంది ప్రాబ్లం. సో నేను ఇంక భయపడాల్సిన పని లేదు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా as long as I'm funny నాకు భయం లేదనుకున్నాను. That is a big step. And in that process I used to go and hang out with headliners. అండ్ ఇప్పుడు 5 minutes ఇప్పుడు క్లబ్స్ ఉంటాయి. సారీ, ఇప్పుడు యూఆర్ టాకింగ్ టు డమ్మీ. ఓకే, నాకు ఏం తెలియదు, చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ ఓవర్ మై హెడ్. సో యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఇస్ హెడ్లైనర్ లిటిల్ బిట్. అంత టైం తెలుగులో చెప్తాను. సో ఇప్పుడు 2 ఫార్మాట్స్ ఉన్నాయండి కామెడీకి. న్యూయార్క్లో వెళ్తే మీకు ఒక 1 hour షోలో 6 comedians వస్తారు. అండ్ ఈచ్ వన్ విల్ టాక్ ఫర్ 10 minutes.
దాన్ని షోకేస్ అంటారు. అంటే లైక్ లిటరల్లీ షోకేస్ ఒక 6 కమెడియన్స్ చూస్తారు. అదే మీరు ఈ రెగ్యులర్ వెన్యూస్ ఉంటాయి. ఔట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అన్నీ ఏంటంటే టూరింగ్ వెన్యూస్. అక్కడికి ఎలా ఉంటదంటే ఇప్పుడు నేను నా షో తీసుకెళ్ళాననుకోండి సెల్ఫ్ డ్రివెన్. నేను గంట సేపు మాట్లాడతాను. నా ముందు ఐ విల్ టేక్ వన్ ఓపెనర్ ఫర్ మీ. హి ఈస్ కాల్డ్ ఫీచర్. నేను ఓకే. హెడ్‌లైనరు. నా పేరు హెడ్‌లైన్ ఉంటది కాబట్టి. ఓకే. 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 అండ్ దెన్ నాకు ఫీచర్ వచ్చి నా ముందు ఒక 20 మినిట్స్ అలా మాట్లాడతాడు. అంటే కామెడీ చేస్తాడు. ఆ ముందు ఒక హోస్ట్ ఒక 10 మినిట్స్. అది ఫార్మాట్ అనమాట. హోస్ట్, ఫీచర్, హెడ్‌లైనర్. గాట్ ఇట్. ఓకే. అండ్ అలాంటి క్లబ్బుల్లో ఏంటంటే ఈ హెడ్‌లైనర్స్ మనకి న్యూయార్క్‌లో మాట్లాడాలంటే కష్టం. దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ రూమ్ టు రూమ్ టు రూమ్. అండ్ 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 మనకి అంటే యూ డోంట్ గెట్ టు హ్యాంగ్ ఔట్ విత్ దెమ్. ఈ ఈ లోకల్ ఏరియాస్‌లో ఏంటంటే వాళ్ళు అక్కడికొస్తే వాళ్ళకి పెద్ద చేసేదేమి ఉండదు. ఫ్రెండ్స్ ఆర్ దేర్ టు డూ ద షో కదా! సో యూజువల్లీ ఒక 5 మినిట్స్ అడిగితే ఇస్తారు. అండ్ ఇఫ్ అట్ ది క్లబ్స్ ఆల్సో ఇఫ్ దే లైక్ యూ అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేనేంటంటే ఐ టిప్ వెల్ at the clubs to all the అంటే మనకి అక్కడ they let me see the show కాబట్టి ఫ్రీగా ఐ టిప్ దెమ్ వెల్. సో దే లైక్ మీ. కామెడీ క్లబ్‌లో మనం యూ హ్యావ్ టు వెయిట్ అండి. ఓకే. వెళ్ళి కూర్చొని యూ వాచ్ ద ఎంటైర్ షో అండ్ యూ ఓకే. కీప్ డూయింగ్ దట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. వాళ్ళకేంటంటే ఓకే వీడు వస్తూ ఉంటే వాళ్ళు దే డోంట్ చార్జ్ యూ. వెన్ యూ టెల్ దెమ్ యూఆర్ ఎ కమెడియన్ దే డోంట్ చార్జ్ యూ యాస్ లాంగ్ యాస్ అది ఫిల్ అవ్వకపోతే. అక్కడికెళ్ళి మనం యూ కెన్ వాచ్ ద షో. బట్ అంటే అన్ని క్లబ్స్ కాదు. ఈ లోకల్ క్లబ్స్‌లో. బికాజ్ కొన్ని క్లబ్స్‌లో వెన్ దే ఆర్ నైస్. అప్పుడేంటంటే హెడ్‌లైనర్స్ ఇఫ్ దే లైక్ యూ వాళ్ళు హెడ్‌లైనర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు మనోడిని ఎక్కిస్తావా అని అడగొచ్చు. అలా అడిగితే వాడు ఓకే. ఓకే. దెన్ వాడు మనల్ని చూస్తాడు. సో నేను స్ట్రెస్ ఫ్యాక్టరీలో స్ట్రెస్ ఫ్యాక్టరీ అని న్యూ జెర్సీలో కామెడీ క్లబ్ ఉంది. క్యాచ్ ఎ రైజింగ్ స్టార్ ఒకటుంది. స్ట్రెస్ ఫ్యాక్టరీ ఒకటుంది. సో క్యాచ్ ఎ రైజింగ్ స్టార్‌లో అప్పుడు ఇందాక చెప్పాను చూడండి పాల్ విర్జీ అనే ఒకతను అదే పెద్ద కమెడియన్ హి టోల్డ్ అక్కడ గెస్ట్ స్పాట్ చేస్తే హి టోల్డ్ మీ అలాగనమాట. అలాగా రసల్ పేటర్స్ వచ్చాడు. ఐ వెంట్ టు సీ హిమ్ అండ్ షో అయిపోయినాక రసూల్‌కి ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. ఈ మనోడు కూడా కమెడియన్ అంటే నా వైపు చూసి సౌత్ ఇండియన్ కమెడియన్ అని అన్నాడు. అంటే నవ్వాను. నవ్వితే నౌ ఐ హావ్ సీన్ ఇట్ ఆల్ అన్నాడు. అని అన్నాడు. అని అంటే లైక్ వెన్ యూ when a comedian when a comedian comes to your show and if you have time you give them some time and Tanu is very nice guy and he has a reputation of doing that. I heard that you give time to comedians. It would be an honor if I could get 5 minutes అని అడిగాను. అడిగితే అంటే అప్పుడు యాక్చువల్‌గా అని అంటే I would love to give you కానీ we are done with shows కదా అని అన్నాడు. అంటే ఆఫ్టర్ ద షో అన్నమాట. So I said, can I ask you like next time wherever you are, if I come there, would you give me 5 minutes అని అన్నాడు. అని అంటే ఇస్తానన్నాడు. సో నేను ఇంటికెళ్ళి ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ టైం చూస్తే పిట్స్బర్గ్‌లో ఉన్నాడు. పిట్స్బర్గ్ అంటే ఐ కెన్ డ్రైవ్ 4 అవర్స్ కదా అని చెప్పి మెసేజ్ పెట్టాను. రసూల్ యూ సెడ్ నాకు టైం ఇస్తా అన్నావు కదా! కెన్ ఐ టేక్ యూ అప్ ఆన్ దట్ అని అంటే అలా అని కాదు. ఐ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ రోట్ హిమ్ ఏ లిటిల్ లెటర్. అంటే he had an influence on me. He came to my college and I saw him and that like that is for me like appudu first time seeing an Indian guy doing stand up comedy. So and he was doing Indian accent. So for me too kuda okay manollu kuda cheyochu ane oka dhairyam appudu tana valle vachindi. So I said that to him and I said can I come and see you at Pittsburgh అన్నా. అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు అడిగి కోవిడ్ టైము దే వర్ కైండ్ ఆఫ్ లైక్ ఆయన అడిగారు. దెన్ హీ సెడ్ ఐ కుడ్ గో అండ్ ఐ వెంట్ అండ్ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ హీ సెడ్ యు ఆర్ ఎ కమెడియన్ రైట్ అని అన్నాడు. యాహ్ అని అంటే ఐ మెట్ యూ ఇన్ స్ట్రెస్ ఫ్యాక్టరీ అని అన్నా. అని అంటే ఐ డోంట్ రిమెంబర్ మీటింగ్ యూ బట్ ఐ సా వన్ ఆఫ్ యువర్ క్లిప్స్ ఆన్లైన్ యు ఆర్ వెరీ ఫన్నీ అన్నాడు. ఫర్ మీ దట్ ఈస్ లైక్ అంటే ఇట్స్ లైక్ వావ్ లైక్ అంటే రసల్ పీటర్స్ లైక్ చూడండి ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. Like there is no way that could have happened in the previous world. కరెక్ట్. And తర్వాత తనే చెప్పాడు when you send me that message అంటే I wouldn't have just seen I didn't just like randomly see it when you send message పంపించినప్పుడు
ఆ రోజు చూడలేదు. తర్వాత ఎప్పుడో చూసాడు. సో, హి డిడ్ంట్ రిమెంబర్ మీ. బట్ హి వెంట్ అండ్ సా వన్ ఆఫ్ ద క్లిప్స్ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. సో, హి గేవ్ మీ ఇన్‌స్టెడ్ ఆఫ్ 5 మినిట్స్, హి గేవ్ మీ 10 మినిట్స్. అండ్ ఐ హ్యాడ్ రియల్లీ గుడ్ సెట్. ఆ తర్వాత ఈస్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ ఐ గో హి గేవ్ మీ గెస్ట్ స్పాట్స్. అండ్ వన్ డే హి కాల్డ్ మీ అండ్ హి సెడ్, "విష్ణు, యూ వాంట్ టు గో టు ఏషియా విత్ మీ" అన్నాడు. వండర్‌ఫుల్. అంటే వాట్ డు యూ మీన్ అంటే, "యాహ్! ఐయామ్ గోయింగ్ టు 7 కంట్రీస్ ఫర్ 20 డేస్. యూ వాంట్ టు గో విత్ మీ" అన్నాడు. 2023లో. వండర్‌ఫుల్. I went to 7 countries, Asian countries with him. And I quit my job. ఇంకా దట్ ఈస్ ఇట్ రైట్. అచ్చా మీరు అప్పుడు జాబ్ చేస్తుండేనా? ఇప్పటిదాకా ఐటీ జాబ్ చేస్తున్నాను. అవునా? ఓకే. పైథాన్ డెవలపర్. పైథాన్ ఓకే. ప్రోగ్రామింగ్. ఓకే. ఓకే. జాబ్ వదిలేసి వెళ్ళాను 7 కంట్రీస్. అండ్ నాకు అప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ కదా. అండ్ అక్కడ ఏంటంటే హోస్ట్ లేడు. ఇట్స్ జస్ట్ ఐ గో అప్ కోల్డ్. అంటే నేనే ఫస్ట్ వెళ్తాను, తర్వాత రసూల్ వస్తాడు. సో దెర్ ఈస్ నో లైక్ దిస్ పీపుల్ ఆర్ నాట్ దే డిడ్ నాట్ హియర్ ఎ జోక్ నేను ఎక్కేటప్పటికి. వాళ్ళకి అంటే హోస్ట్ ఎంసీ ఉంటాడు, ఒక 2 జోకులు వేస్తే కొంచెం మనకి ఆడియన్స్ పల్స్ అర్థం అవుతుంది. ఓకే. ఓకే. బట్ నౌ ఇట్స్ లైక్ అండ్ దీస్ ఆర్ లైక్ బిగ్ వెన్యూస్, లైక్ 3,000 మంది, 11,000 మంది ఇట్లా ఉన్నారు. It's not- వావ్. మనకు అప్పుడు దాకా 20 మంది, 30 మందికి చేసిన వాళ్ళం. అంటే ఐ వాజ్ అంటే బట్ వన్ థింగ్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, లైక్ దెర్ ఈస్ అనదర్ ఫోర్స్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ. దీస్ ఫ్యాక్టర్స్ డిడ్ంట్ రియల్లీ ఎఫెక్ట్ మీ. ఇప్పుడు ఐఎమ్ టెల్లింగ్ యూ, కానీ ఆ టైంలో ఐ డిడ్ంట్ రియల్లీ థింక్ ఆఫ్ ఇట్. జస్ట్ హ్యాపెండ్. ఐ వాజ్ లైక్, ఎంతమంది ఉంటే 20 మంది అంటే 20,000 మంది అంటే సార్ బిగ్ డీల్ అన్న. నవ్వేవాడు ఎవడైనా నవ్వుతాడు కదా, ఎంతమంది అంటే అది. నవ్వించగలిగితే చాలు. జపాన్లో బాగా భయపడ్డానండి, ఎందుకంటే జపాన్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. హౌ డిడ్ యు మేనేజ్? అదే అంటే నా మనసులో ఏమనుకుంటానంటే, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఏదో కష్టపడి అమెరికా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. వీళ్ళకి ఇప్పుడు అని అంటే వాళ్ళు అన్నారు, అంటే మీ షోకి వస్తున్నారంటే వాడికి కొద్దిగా గొప్ప అని ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా, మరి ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ షోకి రాడు కదా అని అన్నారు. కరెక్ట్, కానీ వాడికి యాక్సెంట్ ఉంటుంది కదా. వాడికి అలవాటైంది అమెరికన్ యాక్సెంట్, వాడికి నా యాక్సెంట్ అర్థం కాదు. ఇప్పుడు మళ్ళా ఏమవుద్దా అని భయపడ్డాను. బట్ రసల్ పీటర్స్ ఎక్కేటప్పుడు, యాజ్ ఐ వాజ్ లిటరలీ గెటింగ్ అప్ ఆన్ ద స్టేజ్, చెయ్యి అతను నా మీద చెయ్యి వేసి భుజం మీద, హి డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ టు కమ్ టు ద స్టేజ్, హి వాజ్ ఇన్ ద గ్రీన్ రూమ్. వచ్చి, విష్ణు, జస్ట్ రిమెంబర్ దట్ ఐ డిడ్ంట్ బ్రింగ్ యూ హియర్ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్, ఐ బ్రాట్ యూ హియర్ బికాజ్ ఐ నో యూ కెన్ డూ దిస్ అని అన్నాడు. వండర్ఫుల్ కదా. అని అంటే అంత పెద్ద కమేడియన్. అండ్ లైక్ హూ మేడ్ హిమ్ కమ్ అండ్ సే దట్, లైక్ నా మనసులో ఐ వాజ్ లైక్, అంటే చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ ఎక్కుతున్నావా, అది ఇప్పుడు దండం పెట్టుకొని ఎక్కాలా లేకపోతే మామూలుగా ఎక్కొచ్చా, అసలు ఏం చెయ్యాలి అనేది కూడా నాకు ఇంకా రిజిస్టర్ అవడం లేదనమాట. ఆయన అసలు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కాలేదు. అండ్ యాజ్ ఇఫ్ లైక్ I needed to hear that, and వచ్చి he said that. As he was saying that, they were announcing my name and I walked up and I had a great set. I did not have a bad set there. Very nice. మొత్తం 7 sets, 7 అన్ని we did Singapore, we did in front of 19,000 people. My goodness. My goodness. అది నాకు అది బాగా తెలియదు. ఓపెన్ స్టేడియం, పెద్ద స్టేడియము, అంతమంది ముందు చేయడం ఎఫర్ట్ సో గుడ్. అమేజింగ్. వావ్. నాకు చాలా క్వశ్చన్స్ అడగాలని, బట్ ఐ ఎయిట్ అప్ లైక్ 1 hour ఆఫ్ యువర్ టైమ్ ఆల్రెడీ. హౌ డు యూ ఫైండ్ మీనింగ్ ఆఫ్, నేను రాసుకున్న చదువుతా బెటర్. హౌ డు యూ ఫైండ్ మీనింగ్ ఇన్ మేకింగ్ పీపుల్ లాఫ్? అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఉంది కదా మీ లోపల. సో యూ బీన్ having, are you doing it for yourself or you making others ఎదుటి నవ్వాలని చేస్తున్నారు మీరు? ఓకే, నాకు చాలా చోట్ల మూవ్ అయ్యానండి. నేను ఇప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు నల్లమలై ఫారెస్ట్లో ఐ ప్లేడ్ విత్ ట్రైబల్ కిడ్స్, అంటే లిటరల్గా ఫారెస్ట్ డ్యూయలింగ్ కిడ్స్. ఆ ఖమ్మంలో కొంచెం పెద్ద టౌన్, అక్కడ మేము ఈతలు కొట్టేవాళ్ళము. అంటే అది ఇంకో డిఫరెంట్గా ఉండేది. అక్కడ నాకేంటంటే, ఈ దోర్నాల్లో వాళ్ళకి ఏమీ తెలియదు, ఖమ్మంలో వాడు పెద్ద స్మార్ట్ అనుకునేవాడిని, ఎందుకంటే కొంచెం పెద్ద టౌన్. తర్వాత మార్కాపురం, ఆడి ఇంకొస్తే పెద్ద స్పాట్, ఆడి ఇంకా అతి పెద్ద టౌన్, వాళ్ళకి 4 థియేటర్లు ఉన్నాయి.
ఫస్ట్ రౌండ్ సినిమాలు చూసి చెయ్యి ఒకటి, ఖమ్మం అంటే సెకండ్ వచ్చేదనమాట. వాళ్ళకి ఇంకేందో తెలుసు. తర్వాత ఒంగోలు వస్తే ఒంగోలు నాయన వీళ్ళకి అసలు మనం అంతామా, వీళ్ళు అసలు అంత కాన్వెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కావాలా అనుకునేవాడిని. అండ్ దెన్ ఢిల్లీ, అంటే ఢిల్లీ చిన్నప్పుడు వెళ్ళాం, కానీ అక్కడి నుంచి అమెరికా వచ్చినప్పుడు అసలు ఇంకా వీళ్ళు తెల్లోళ్ళు, వీళ్ళకి ఇంగ్లీషు, వీళ్ళు అసలు అంటే మనం మన మనకి ఇంగ్లీష్ రాదు అసలు ఏందా అనుకున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ ఆల్వేస్ లైక్ there's no difference. These are all regular people. They're all scared of something. And they're scared of, ఇప్పుడు మీరు ఎవరినైనా కలిసినప్పుడు చూడండి, యు ఆర్ ఆల్వేస్, అంటే మనము నెగటివ్ చూస్తాం ఎక్కువ మనుషుల్లో. మనిషిని కలవంగానే అబ్బా వీడు ఇదా అని అనుకోము, అరే వీడు ఇంతేనా అనుకుంటాం. బికాజ్ మనం సబ్కాన్షియస్గా మనమే ఇన్సెక్యూర్గా ఉండి ఎవరిని కలిసినా కూడా మన మనసుకి చెప్పుకోవాలి వీడికన్నా నేను బెటరేరా ఎందులో ఒక దాంట్లో అని. అలా చెప్పుకోవడం కోసం మనం పక్కన వాడి దాంట్లో తప్పులు ఎతుకుతాం కదా. ఎంత ఎంత ఇప్పుడు మహేష్ బాబుని కలిసినా కూడా వాడు కలిసి వచ్చినోడు అంటే అబ్సల్యూట్ ఫ్యాన్ అయితే సరే, కానీ మామూలోడు ఉన్నాళ్ళేరా తెల్లగా ఏమున్నా అంటాడు. He won't really like say like we don't look at the positive of people. We don't want to. We are scared of doing that. So in that point, in that process, to elevate ourselves, we actually are funny. We do stupid things that are funny. And we use myself as a reference. I make joke. I'll create a scenario where I made a fool of myself, acting certain way, or saying certain thing, and then what went through my process, how I reacted. But I'm actually only enacting something I already saw someone else do. నా పాయింట్ అంటే ఇది చూసిన వాడికి మనసులో ఎలగాలి, అరే మనం కూడా ఇట్లా చేస్తాం కదా, కొంచెం తగ్గిస్తే మంచిదేమో అని. కొంచెం like when I tell a joke, I want people to like think about it, not just laugh, but like something should click at the end of the day. Like even if they write themselves like అలాంటి పనులు అలాంటి సినారియోలో అలాగ చేయకపోతే చాలు కదా. Very nice. And you wanted to create what do you say, an understanding, or rather అంటే అండర్స్టాండింగ్ కూడా కాదు, బేసిక్లీ వాళ్ళ కోర్స్ కరెక్షన్ మీ జోక్స్ ద్వారా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని సొసైటీ. ఎందుకంటే మీరే చూడండి, there is a philosophy that is given by someone, but are we really fighting about the philosophical differences, or are we fighting whose thing is right? On that course, we're insisting other people accept our theory, but we are not really actually putting together and going like, okay, this is your philosophy, you came from this area, this is my philosophy, we merge here, let's just live together like this. This could be done in every scenario. Again, religious differences, like dogmatic differences, and we have no problem dropping bombs on each other. And right now, if I want to drive into New York City, they're saying I'm causing global warming, and they don't want me to bring cars into cities because the globe is warming up. If we could use all that energy that we're using there for the good of the people, we would have already solved hunger. There would not be hunger. There would be like there would be, I think we would even be at a point where everybody would be getting an amount of money that they can survive. We can all survive without having to worry about food. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటున్నారు. అలానే కూడా కాదు, like our needs, like basic needs would be taken care of. Could have been taken. Yeah. Where that people don't have to work to live. They would live to work. You see what I'm saying? Like you will do what you want to do. Because right now we are doing things that we have to do so we can eat. Correct. But if I don't have to worry about eating and a place to stay, I could actually do something that I want to do, which would probably be more beautiful and better than what I'm doing. Even if it is just sleeping, you would have the best sleep, beautiful sleep, right? So we could all be doing that right now. But because of these dogmatic ideologies where we are insecure that we want to push our theory on other people without actually learning from each other.
because these are just pieces from the time periods describing the lifestyle and the ideas of those people at the time. And you want to implement those rules on people of this time instead of taking the it's very simple. And if you think about it right now, we could, with all the resources, every year we have Apple phone releasing new phones, right? For that, Apple, yeah. they're using rare earth minerals. They're using child labor somewhere in Africa to dig up those minerals, and then they would add you a couple of features, and they'll give you a new phone next year. But technically, we don't need that phone. We should actually make all these companies release, like if you want to release a new version, you have to apply for it, because you're using rare resources that we're losing fast. This perpetual like creating stuff, and the same thing, like we are fighting wars in the name of religion or some dogmatic ideas, not the gist of the core of the principles. We're not fighting principle based, like what is right, what, like how should we live, like if the concept of freedom. What is freedom? Like how, if as long as my freedom doesn't interfere with your freedom, you have no right to tell me how I should live my life, right? So that's a very, very basic things. We could agree on those and live our lives however we want to. Even all the religions say that, like, God is one, God is universal, God is everywhere. We are inside the God. Every religion says the same thing. It's just the idea is like, is this the name of the God or is he born here? That's what that is the problem. You could have the same, if it is a prayer place, it doesn't matter whose prayer place it is. If I want to go there and pray today, I will pray there. Like, I shouldn't have to, like, nobody should be able to tell me, oh, you are not this religion, so you cannot go inside here. You cannot do this, If it is, then there is no, like right now, most of the biggest conflicts are happening because someone else built their praying place on top of somebody else's praying place, right? But ultimately, if we both recognize it is a praying place and keep it clean and keep it nice and keep it sanitary for everybody to come and pray there, what is That's the It's always the identities. What you're suggesting is do not identify with, Yeah. don't get stuck with the identities, identify with the bigger self. Yeah. Anytime you give something to someone, you get immense pleasure. You cannot deny that. Everybody who does a good thing, you feel so good, right? You get your payoff right there. But instead of that, we value money, the physical thing. So we save it. But for what? We just need to eat food. And if we can use our resources to guarantee food and shelter for everybody and safety for everybody, then we don't really have any conflicts. Everybody could do what makes them happy. You want to sing, you go and sing. If it's bothering somebody, go somewhere else and sing. You want to dance, you dance. You want to paint something, Or you want to sleep, you sleep. You could do that. But we are log jammed in these conflicts and spending energy and resources